ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడంటే చెప్పడం కష్టం. ఇదొక ఆన్సర్ లేని ప్రశ్నగా మారింది. అదుగో ఇదిగో అంటూ బాలయ్య అంటున్నాడే కానీ ఈలోగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ మోక్ష మూవీ ఓపెనింగ్ కి ముహూర్తం పెడితే బెడిసి కొట్టింది. క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999X అనుకుంటే అది అటకెక్కింది. అసలు మోక్ష సినీ ఎంట్రీ ఉంటుందా లేదా? నందమూరి వారసుడు మోక్ష ఎంట్రీపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వారసులు 25 ఏళ్లకే తెరపైకి వచ్చేస్తారు. 4-5 లవ్ స్టోరీస్ చేసి కాస్త ముదిరిన తర్వాత యాక్షన్ బరిలోకి దిగుతారు. కానీ మోక్షజ్ఞ 31వ ఏట అడుగుపెట్టినా ఇంతవరకు కెమెరా ముందుకు రాలేదు. అనుకున్న ప్రాజెక్ట్ ఒక్కటి వర్కౌట్ కావడం లేదు. ఎవరూ ఊహించిన విధంగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడని ప్రకటించారు. ఫోటోషూట్స్ కూడా చేశారు. ఇంతలో ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయింది. ప్రశాంత్ వర్మ మూవీ సెట్స్ పైకి రాకుండానే మోక్ష నటించే రెండో సినిమాను బాలయ్య ప్రకటించాడు. అన్స్టాపుల్ షోలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ను అనౌన్స్ చేశాడు బాలయ్య. ఇందులో మోక్షు లీడ్ లో కనిపిస్తాడని చెప్పాడు. 2 ఏళ్లుగా మోక్షు యాక్టింగ్ గురించి ఎన్ని వార్తలొచ్చినా ఇంతవరకు ఒక్క సినిమా కూడా మొదలు కాలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా అభిమాన హీరో వారసుడి తెరంగేట్రం గురించి లైట్ తీసుకున్నారు. యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటే చాలు, వారసులకు ఛాన్స్లో కొదవ ఉండదు. 31 ఏళ్లొచ్చినా ఇంతవరకు మోక్ష హీరోగా పరిచయం కాకపోవడంతో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదా అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ వారసుడిని పట్టించుకోవడం మానేస్తారు. అయితే గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో అడక్కపోయినా మోక్షజ్ఞ తను కలిసి ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ లో నటిస్తున్నట్టు చెప్పడంతో నమ్మకం కుదిరింది. ఆదిత్య 369 సీక్వెల్ కథను తానే రాసినట్టు బాలయ్య గతంలో చెప్పాడు. అయితే డైరెక్షన్ బాధ్యతను ఫస్ట్ పార్ట్ తీసిన సింగీతం శ్రీనివాసరావును కాదని క్రిష్ కు అప్పచెప్పినట్టు తెలిసింది. బాలకృష్ణ క్రిష్ కాంబోలో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ గా కథానాయకుడు మహానాయకుడు తీస్తే ఫ్లాప్ అయ్యాయి. పవన్ తో తీసిన హరిహర వీరమల్లు, అనుష్కతో ఘాటి డిజాస్టర్లైనా ఇవేమీ పట్టించుకొని బాలయ్య వారసుని క్రిష్ చేతిలో పెట్టినా ఈ కాంబో కూడా వర్కౌట్ కావడం లేదు. ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకుని చాలా కాలమైందని తెలుస్తోంది. అఖండ 2 బడ్జెట్ ఫెయిల్యూర్ కావడంతో బాలయ్య అప్కమింగ్ మూవీస్ బడ్జెట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అఖండ 2 తర్వాత నటించాల్సిన గోపీచంద్ మళ్లీ ఈ సినిమా బడ్జెట్ ను బాగా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదిత్య 999 మ్యాక్స్ సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో భారీ బడ్జెట్ పెట్టాలి. అసలు ఈ స్టోరీని డీల్ చేసే డైరెక్టర్ దొరక్కపోవడంతో రిస్క్ ఎందుకని పక్కన పెట్టేశారట. కదా దర్శకుడు బడ్జెట్ అన్ని ఎప్పుడు కుదురుతాయో అర్థం కావడం లేదు. ఇప్పటికే 30+ లోకి వచ్చేసిన ఈ నందమూరి వారసుడు ఏ వయసులో ఎంట్రీ ఇస్తాడో మరి.